Hey guys, welcome back to our channel. ఈరోజు వీడియో ఏంటంటే నా ఎన్టీ స్కాన్ అండ్ టీఫా స్కాన్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. నేను కూడా అలానే యూట్యూబ్లో ఫస్ట్ ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, టీఫా స్కాన్ అంటే ఏంటి ఫస్ట్ అసలు ఐడియా ఉండదు కదా, తెలియకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లస్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అన్నది మనకి 3rd మంత్లో అయితే చేస్తారు. అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమినిస్టర్, సెకండ్, థర్డ్ ఉంటుంది కదా. ఫస్ట్ ట్రైమినిస్టర్లో వచ్చేసి మనకి ఎన్టీ స్కాన్ అయితే చేస్తారు. ఇది 12th వీక్ ఆర్ 13th వీక్ అలా అయితే చేస్తారు. మ్యాక్సిమం 12th వీక్లో అయితే చేస్తారు ఈ ఎన్టీ స్కాన్ వచ్చేసి. అండ్ ఈ ఎన్టీ స్కాన్ ఎందుకు చేయించుకోవాలంటే మన బేబీ హార్ట్ రేట్ తెలుస్తుంది మనకి. అండ్ హార్ట్ బీట్ కూడా మనం వినొచ్చు అనమాట. అప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కూడా మనకి హార్ట్ బీట్ వినిపిస్తారు, అంటే మనం స్టార్టింగ్ చెకప్కి వెళ్తాం కదా అప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హార్ట్ రేట్ కూడా వస్తుంది, ప్లస్ సిఆర్ఎల్ లెంత్ కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన బేబీని ఫస్ట్ టైం అక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. సో ఎన్టీ స్కాన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చేయించుకోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎన్టీ స్కాన్ ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా చాలా మందికి అయితే కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చు, అంటే తిని వెళ్ళాలా తినకుండా వెళ్ళాలా ఎన్టీ స్కాన్ కానీ. అలా ఏం లేదండి, మనం తినేసి వెళ్ళొచ్చు. మేమైతే ఈవినింగ్ అలా వెళ్ళాం. శుభ్రంగా మంచిగా తినేది వెళ్ళింది మేము. అంటే నాకు ఫస్ట్ అది డౌట్ కూడా రాలేదు, తిని వెళ్ళాలా తినకుండా వెళ్ళాలా అని. అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది స్టార్టింగ్ ఉండింటారు కదా, స్టార్టింగ్ స్టేజ్, వాళ్ళు అడుగుతుంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంటే బయట నర్సెస్ ఉంటారు కదా, ఆ నర్స్ వాళ్ళని అయితే అడిగారు. సో మేమైతే తినేసే వెళ్ళిపోయాం. ఇంకేంటంటే అక్కడ ఏంటంటే మనకి స్కానింగ్కి వెళ్ళే ముందు ఫుల్ అయితే వాటర్ తీసుకోమని చెప్పేస్తారు. అంటే అయితే ఏం చేసిందంటే వాటర్ అయితే ఫుల్ తీసుకోమన్నారు. ఒక గ్లాస్ అయితే అంటే ఫస్ట్ నాకు వాటర్ తాగమని చెప్పారు. నేను 1 గ్లాస్ అయితే తాగి కూర్చున్నాను. వాళ్ళు అడిగారు ఎన్ని గ్లాసెస్ తాగమ్మా అంటే నేను 1 అని చెప్పాను. సో వాళ్ళు అన్నారు నీకు ఎంత కెపాసిటీ ఉందో తాగేంత వరకు నువ్వు తాగమ్మా అని చెప్పారు. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అప్పటికి ఇంకా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి స్కానింగ్కి అయితే లోపలికి పిలిచారనమాట. ఇక్కడ మేము ఏంటంటే ఎన్టీ స్కాన్ వరకే కాదు, కొద్ది రోజుల వరకు హైదరాబాద్లోనే చూపించుకున్నాం అనమాట. సో ఎన్టీ స్కాన్కి ఇక్కడ హస్బెండ్ని కూడా అలౌ చేస్తారు. సో దినేష్ కూడా వచ్చాడనమాట లోపలికి. ఒక స్క్రీన్ ఉంటుంది, మనకు ఒక స్క్రీన్ ఉంటుంది. సో ఇద్దరం అయితే చూడొచ్చు కంఫర్టబుల్ గా. ఫస్ట్ టైం మన బేబీని అక్కడ చూడొచ్చు అనమాట. దినేష్ అయితే వీడియో కూడా తీసుకున్నాడు కదా. దినేష్ అయితే షూట్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం చూస్తాం కదా స్క్రీన్ మీద. నాకు ఒక స్క్రీన్ ఉంటుంది, దినేష్కి అయితే అదే సేమ్ రూమే అనమాట. సేమ్ రూమ్ లోనే కొంచెం కట్టన్ ఉంటుంది కదా, అటు సైడ్ పెద్ద స్క్రీన్ పెడతారనమాట. ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, దీనికైతే నార్మల్ చిన్న స్క్రీన్. అంటే స్కానింగ్ అంటే అన్ని హాస్పిటల్స్ లో అలౌ చేస్తారో లేదో మనకి ఐడియా లేదు. మేము వెళ్ళిన హాస్పిటల్లో అయితే అలౌ చేశారనమాట. ఇంకా ఏంటంటే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ ప్లస్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, అది 2 layers 3 layers థిక్నెస్ ఉంటుందంట, అది కూడా చూస్తారు. సో ఇంకా మాకు కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్టీ స్కాన్ కి 3000 అయితే పడింది. అంటే 3000 కాదు, ఓన్లీ స్కానింగ్ అయితే ఓన్లీ స్కానింగ్ 3000 అయితే ఓన్లీ స్కానింగ్ అయితే పడింది. స్కానింగ్ కాకుండా మనకి సుమాకి ఇంకా టెస్టెస్ అయితే చేశారు. ఇంకా మిగతావన్నీ నార్మలే. ఏమంటే బ్లడ్ టెస్ట్ ఒకటి 7,000 అయితే తీసుకొని పడింది. సో ఇంకా స్కానింగ్ అంతా అయిపోయింది. ఫస్ట్ టైం అప్పుడే అనమాట మన బేబీని మనం చూసుకోగలం స్క్రీన్ మీద. సో అది ఎలా ఉంది దినేష్? చాలా బాగున్నది, చాలా హ్యాపీగా అనిపించింది. సో సుమా అయితే ఇంకా నేను సుమాను కూడా గమనిస్తూ ఉన్నాను. సుమా అయితే ఇంకా అసలు స్క్రీన్ కళ్ళు పక్కకు తిప్పట్లేదు, దాన్నే చూస్తుంది. నాకు తెలిసి నేను క్యాప్చర్ అయితే చేశాను సుమాని కూడా. చాలా హ్యాపీగా ఉంది సుమా ఫేస్ కూడా. ఒకసారి వీలైతే చూద్దాం. దినేష్ మొత్తం వీడియో కూడా రికార్డ్ చేశాడనమాట. ఇంకా ఎన్టీ స్కాన్ అయితే ఇది ఇలా అయితే జరిగింది. టీఫా స్కాన్ అయితే మనకి 5th మంత్లో అయితే చేస్తారు. 18 weeks to 22 weeksలో అలా చేస్తారు. నేనైతే 23rd వీక్లో అయితే చేయించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఎన్టీ స్కాన్కి 3000 పడింది కదా, టీఫా స్కాన్కి నేను అంటే ఒక 5,000-6,000 అయితే ఉంటుందేమో అని అనుకున్నాం. అంటే టీఫా స్కాన్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ప్రతి పార్ట్ చెక్ చేస్తారనమాట టీఫా స్కాన్ లో వచ్చేసి. ప్రతి ఒక్క బేబీ
కరెక్ట్ గా హ్యాండ్స్ లెగ్స్ ఇవన్నీ ఫామ్ అయ్యాయి లేదా, ప్రతి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూస్తారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మొత్తం చూస్తారనమాట ఈ టిఫా స్కాన్ లో. అంటే బేబీ అంత కరెక్ట్ గా ఉందా లేదా అంత అయితే చూసేస్తారు. సో ప్రతి ఒక్కరైతే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఈ టిఫా స్కాన్ ని, ప్రతి ఒక్కరు అయితే చేయించుకోండి. అండ్ ఈ టిఫా స్కాన్ మాకు కాస్ట్ వచ్చేసి చాలా తక్కువే పడింది. అంటే కంపేర్ టు ఎన్టీ స్కాన్ మేము, ఎందుకంటే ఎన్టీ స్కాన్ కి అంటే కొద్దిసేపే అనమాట, ఎన్టీ స్కాన్ 5 to 10 minutes ఉంటుంది. నేను యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ చూసాను అనమాట, అసలు టిఫా స్కాన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అని చూసాను. సో చాలా మంది అయితే చెప్పారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని. నాకు అంటే నాకు 1 day పడింది, 2 days పడింది ఇలా అయితే చెప్పారు. అంటే చాలా టైం అయితే తీసుకుంటుందని చెప్పారు. సో నేను కూడా అలానే అనుకొని వెళ్ళామన్నమాట. ఇదైతే మేము హైదరాబాద్లో అయితే చేయించుకోలేదు, ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళాం. అంటే మేము హోమ్ టౌన్, ఎందుకంటే డెలివరీ అక్కడే కదా చేయించుకునేది. సో ఇదైతే హైదరాబాద్లో చేయించుకున్నది, అది ప్రొద్దుటూరులో అనమాట. మేము ఏమనుకున్నామంటే టైం అయితే చాలా పడుతుంది కదా, ముందు రోజే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం. అంటే స్కానింగ్కి మనకి రిపోర్ట్ రాపిస్తారు కదా, అంటే అక్కడ ఏంటంటే ప్రొద్దుటూరులో అక్కడే హాస్పిటల్లోనే ఉండవు అనమాట స్కానింగ్ ఇలాంటివి, టిఫా స్కాన్ ఇలాంటివి మనం సపరేట్గా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి అయితే చేయించుకోవాలి. సో అందుకు డాక్టర్ని అయితే ముందే వెళ్ళి రాయించుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే ఎంత టైం అయినా పర్లేదు కదా అని అనుకుని మేమైతే వెళ్ళాం. మేమైతే హాస్పిటల్కి 6కి వెళ్ళాం అనమాట. అంటే టిఫా స్కాన్ గురించి రాయించుకుందాం అంటే స్కానింగ్ సెంటర్ సపరేట్ కదా, అదే హాస్పిటల్ అయితే లేదని చెప్పారు ముందే మాకు స్కానింగ్. సో అందుకే మేము మార్నింగ్ వెళ్దాం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు వాళ్ళు రాయించిన తర్వాత అప్పుడు వెళ్ళడం ఎందుకు, ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి రాయించుకొని నెక్స్ట్ డే వెళ్దాం అని అయితే అనుకున్నాం. బట్ మాకైతే వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అప్పుడే ఈవినింగ్ వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయి అంటే మేము 6కి అలా వెళ్ళామని చెప్పాం కదా, 6:30కి డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాం. వాళ్ళైతే అప్పుడే చెప్పారనమాట, ఇప్పుడే చేయించుకోండి, మళ్ళీ రేపు వరకు ఎందుకు, ఇప్పుడే అయిపోతే బెటర్ కదా అని. మేమైతే అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదన్నమాట, అంటే టిఫా స్కాన్కి చేయించుకుందాం ఇలా అని. ఓకే అనేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళేసి 6:30కి వెళ్ళామన్నమాట స్కానింగ్ సెంటర్కి. నేనైతే 7కి అలా వెళ్ళాను. బట్ ఏంటంటే అక్కడ వితిన్ 10 to 15 minutes లోపల అయితే టిఫా స్కాన్ అయితే అయిపోయింది. అసలు నాకు అర్థం అవ్వలేదు. అంటే చాలా నేనేమనుకున్నా అంటే జస్ట్ లోపల పోయి ఏమన్నా మళ్ళీ రాలేదేమో, అంటే బేబీ ఇప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి, అటు పార్ట్స్ క్యాప్చర్ చేయాలంటే రాలేదేమో అని బయటకు వచ్చింది అనుకున్నాను, కానీ అయిపోయిందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఎన్టీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఇక్కడ డాక్టర్ అనమాట మ్యామ్, ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు మనకి. హైదరాబాద్లో అంటే లెగ్స్, హ్యాండ్స్, ఇది అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చూపించారు. బట్ ఇక్కడ ఏంటంటే టిఫా స్కాన్ వాళ్ళే చూసేసుకున్నారు, అంత అయిపోయిన తర్వాత మనకి రిపోర్ట్స్ మాత్రం ఇచ్చారనమాట. సో ఇదైతే నేను అక్కడ ఒక్కటి దినేష్ కూడా అలౌ చేయలేదు, ఓన్లీ నేను ఒక్కదాన్నే వెళ్ళాను టిఫా స్కాన్కి అయితే. సో వితిన్ 10 to 15 minutesలో అయితే అయిపోయింది. నాకేం అర్థం అవ్వలేదు, ఏంటి అప్పుడే అయిపోయిందా, నేనైతే ఏదేదో ఊహించేసుకున్నాను, అంటే 1 day 2 days ఇలా పడుతుంది, కనీసం అంటే హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అలా చేస్తారని కూడా చెప్పారు. ఫస్ట్ టైంకి మొత్తం స్కానింగ్ అంతా అయిపోయిందని చెప్పేశారు. సో ఇంకా నేనైతే వచ్చేసాం అనమాట రిపోర్ట్స్ తీసుకొని. నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి అప్పుడే వెళ్ళేసాం, ఇంకా అప్పుడే అయిపోయింది, అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసాం. డాక్టర్ కూడా బేబీ అంతా బాగుంది, అంత నార్మల్గా ఉందని అయితే చెప్పేశారు. సో మళ్ళీ ఏంటంటే రిపోర్ట్స్ అప్పుడు స్టార్టింగ్లో బ్లడ్ టెస్ట్ తీయించుకున్నాను కదా 3rd month ఎన్టీ స్కాన్ అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు కూడా చేయించుకోమని చెప్పారు. 5th month అంటే నేను వెళ్ళింది 23rd week అలా. సో నేను అప్పుడు మళ్ళీ చేయించుకున్నాను. అప్పుడు మాత్రం నాకు అరౌండ్ 2400 అలానే అయ్యింది, అక్కడ మాత్రం 7000 అయింది బ్లడ్ టెస్ట్కి. సో ఇక్కడ టిఫా స్కాన్కి కాస్ట్ చెప్పాను కదా 1800 అయిపోయింది, అంటే 1800 అయ్యింది. ఇక్కడ ఎన్టీ స్కాన్కే 3000 అయింది. ఇంకా టిఫా స్కాన్కి ఎంతో అవుతుంది అనుకున్నాం, బట్ 1800 అయిపోయింది. ఫైనల్గా అయితే ఎన్టీ స్కాన్ అండ్ టిఫా స్కాన్ అయితే ఇలా జరిగింది మా ఎక్స్పీరియన్స్. టిఫా స్కాన్ కూడా మేము ఏదో చేసుకున్నాం, బట్ అది నార్మల్గానే అయిపోయింది. అంటే అలా హాస్పిటల్కి వెళ్ళాం, ఇలా అయిపోయింది, వచ్చేసాం. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటున్నాను, కొంచెం అన్న ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఎన్టీ స్కాన్ ఏంటి, టిఫా స్కాన్ ఐడియా అంటే జస్ట్ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను కూడా చూసేదాన్ని అనమాట. అంటే ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ ఎలా, అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా, సో నేను చూసేదాన్ని, అలా ఎవరికైనా యూస్ అవుతుందేమో అని.
చెప్తున్నాను. అంటే నేను విన్న వాటిలో చాలా మంది టీఫా స్కాన్ అయితే చాలా లేట్ అయిందని చెప్పారు. మరి ఎందుకు నాకు అంత ఫాస్ట్‌గా అయిపోయిందో తెలీదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఇదే అన్నమాట నా ఎక్స్‌పీరియన్స్. టిఫా స్కాన్‌కి, ఎన్‌టీ స్కాన్ అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అవి కూడా ఏమన్నా వీడియో చేయమంటే చేస్తాను. సో, ఈ సో వీడియోకి అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ ఇంకా మనకి అప్కమింగ్ వీడియోస్ అయితే మనకి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాం లాంగ్ వీడియోస్‌కి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.